ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రాయితో ఇతను ఒక అద్భుతమైన వస్తువును తయారు చేస్తున్నాడు. ముందుగా ఇలాంటి ఒక పనిముట్టుతో రౌండ్ సర్కిల్ చేసుకుంటాడు. తర్వాత ఒక ఉలి సుత్తి సహాయంతో దాన్ని రౌండ్ గా పగలగొడతాడు. తర్వాత ఈ మిషన్ సహాయంతో రౌండ్ గా స్మూత్ గా అయ్యేలాగా పాలిష్ చేస్తాడు. తర్వాత మళ్ళీ మధ్యలో ఒక రౌండ్ సర్కిల్ గీసుకుంటాడు. తర్వాత ఈ మిషన్ తో ఆ రౌండ్ సర్కిల్ వెంట కట్ చేసుకుంటాడు. మళ్ళీ మధ్యలో ఒక స్మాల్ రౌండ్ సర్కిల్ గీసి ఈ మిషన్ తోటి రౌండ్ గా కట్ చేస్తాడు. తర్వాత మధ్యలో ఈ మిషన్ తోటి కొన్ని గీట్లు గీస్తాడు. తర్వాత ఈ విధముగా గీట్లుగా రౌండ్ గా కట్ చేస్తాడు. తర్వాత చివరిన ఈ విధంగా డిజైన్ వేస్తాడు. తర్వాత ఈ ఉలి తీసుకొని సుత్తితో కొడుతూ మధ్యలో కట్ చేసిన భాగానంతా పగలగొట్టేస్తాడు. తర్వాత మధ్యలో ఒక హోల్ చేస్తాడు. తర్వాత ఇంకో బండరాయిని రౌండ్ సర్కిల్లో పగలగొడతాడు. తర్వాత మధ్యలో ఒక పెద్ద హోల్ చేస్తాడు. తర్వాత చివరిన ఇంకో హోల్ చేస్తాడు. తర్వాత దీని క్రింద భాగాన మళ్ళీ గీట్లుగా కట్ చేస్తాడు. తర్వాత ఈ మెషిన్ తో డిజైన్ వేస్తాడు. తర్వాత ఈ రెండు రాళ్లను అతికించి మధ్యలో చిన్న కర్రను సెట్ చేస్తాడు. సైడ్ లో ఉన్న హోల్ కి ఒక కర్రను సెట్ చేస్తాడు. దీనిని ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. పూర్వకాలంలో మన అమ్మమ్మ నానమ్మలు బాగా యూజ్ చేసేవారు. దీని పేరు ఏమిటో తెలిస్తే కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.